పెరిగిన నిత్యావసర ధరల్ని ముందు తగ్గించే ఏర్పాటుకి ఏం చేస్తారో మీ ఆలోచన ఎలాగుందో, మీ విధానం ఎలాగుందో ఆలోచన చేసి తగ్గించండి. సామాన్యుడికి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితిని కల్పించండి. సామాన్యులతో వచ్చి మా ఆటలాడకండి. ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నా. ఈ కార్యక్రమాన్ని చేయమని కోరుతున్నా. ఓకే అంతేనా? రెండు విషయాలు మీరు కలిపి ఒక విషయం కింద మాట్లాడారు. ఫస్ట్ విషయం ఏంటంటే ఆయన్ని ఎవరు రావద్దన్నారు, ఎవరు ఆపారన్నారు. నిన్న వారు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఎవరికైతే మా నాయకులకి అక్కడ ఉన్న మా ఎంపీలకు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మా ఎక్స్ఎమ్మెల్యేలకు కానీ, మా కార్పొరేట్లు కానీ ఇచ్చిన లేఖ ఏమని ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవుణ్ణి వచ్చి దర్శించుకునే ఏది ఉందో నేపథ్యం ఉందో దానికి పర్మిషన్ లేదు. కాబట్టి సెక్షన్ 30 అమలంటే ఎక్కడికి వస్తుంటాయి, కానీ పర్మిషన్ లేదు. మీరు వచ్చి సొంతగా కార్లు వేసుకొని మీ కార్యకర్తలందరూ వస్తే మీ మీద కేసు పెట్టడం అవుతుంది. ఆ కేసు పెట్టడం అన్ని సెకండరీ. తీస్తే ఆయన రాకకి ఆయన తిరుపతి రావడానికి పర్మిషన్ లేదు అనేది ఆ లేఖలో ఉందా లేదా? చదివారా లేదు మీరు? నేను చెప్పింది అబద్ధమా చెప్పండి. చూడండి, చదివి వినిపించారు కదా బాసు, చదివి వినిపించారు కదా. మరి లాండ్ ఆర్డర్కే మరి నీకు అర్థం అవట్లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పర్మిషన్ లేదంటే ఏంటి? నా తిరిగి వస్తాడు, ర్యాలీకి వెళ్తాడు. ఆయన ర్యాలీకి వెళ్తామని చెప్పాడా? ఆయన ర్యాలీకి వెళ్తామని చెప్పారా? ఆయన వస్తున్న నేపథ్యంలో మీరు ఎవరికి దయచేసి రాకండి, ఆయన దర్శనం చేసుకు వెళ్ళిపోతారంటే పర్వాలే. ఆయన రాక పర్మిషన్ లేదంటే అర్థం ఏంటి? ఆయన రాకలే పర్మిషన్ అంటే అర్థం ఏంటి? నాకు మరి తెలియదు. నాకు తెలియదు. మరి మీకు మరి చంద్రబాబు నాయుడుకు ఉన్నంత తెలుగులో ఉన్నది నాకు లేకపోవచ్చు. పర్మిషన్ అర్థం ఏంటి? వారు వస్తున్నారు, వారు దర్శనం చేసుకెళ్తారు, కానీ దయచేసి సభలకి, సమావేశాలకి, లేకపోతే ర్యాలీలకి పర్మిషన్ లేదంటే అది వేరు. అలాగే ఆయన రాకే పర్మిషన్ లేదంట. అవన్నీ తెలిసి ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు పై రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడున్న కార్యకర్తలు తీసుకొచ్చి అల్లలు సృష్టిద్దామని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పట్టిన కుట్ర ఏదైతుందో అది మాకున్న ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి శాంతి భద్రతకి విఘాతం కలగకూడదు. కాబట్టి సామాన్య పౌరులకి, సామాన్య వస్తున్న భక్తుల తాలూకా మాకు ఇబ్బంది కలగకూడదు. కాబట్టి అదే ఆయన విరమించుకున్నారు. తప్పే ఉంది?